2000 నాటికి వాస్తవంగా తెలంగాణ ప్రాంతంలో పట్టణాలు, మైదానాలన్నీ కూడా బాగా నిర్బంధానికి గురై పూర్తిగా వాటిని ఖాళీ చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి. మేము పనిచేసినటువంటి ఈ జనగామ, చేర్యాల, స్టేషన్ గన్పూర్, పాలకుర్తి ఈ ప్రాంతాల్లో కూడా ఉద్యమం చాలా నష్టాలకు గురవుతున్న పరిస్థితి. తర్వాత జరిగినటువంటి వరుస ఎన్కౌంటర్లలో మేము కూడా 15 మందితో ఉన్నటువంటి దళము కేవలం ఇద్దరిగా మిగిలిన స్టేజ్కి వచ్చింది. మేము ఒక ఇద్దరమే, నేను నాతో ఉన్న ఇంకొక డిప్యూటీ కమాండర్ ఇద్దరం కలిసి ఒక 6 నెలలు మేము ఇద్దరమే తిరిగినాం మొత్తం మైదాన ప్రాంతం అంతా, జనగామ ప్రాంతం అంతా. ఇట్లాంటి పరిస్థితులలో కొంత నాయకత్వాన్ని ఈ ఉద్యమ ప్రాంతం నుంచి, అంటే ఈ బాగా నష్టాలు జరుగుతున్న ప్రాంతం నుంచి రక్షణలో భాగంగా తరలించాలి. దండకారణ్యానికి తరలించడం అవసరం. దండకారణ్యము కేవలం సేఫ్టీ జోన్గా మాత్రమే కాకుండా దండకారణ్య ఉద్యమం అప్పుడే మరింత ఉధృతమవుతున్నటువంటి స్థాయిలో ఉంది. అక్కడ అవకాశాలు ఉన్నాయి, ప్రజల్లో కలిసి పనిచేయడానికి అవకాశాలు ఉన్నాయి. పార్టీ కొత్తగా జంతన సర్కారు నిర్మాణం చేయాలనేటువంటి ఒక కొత్త నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికి అక్కడ నాయకత్వ అవసరం కూడా ఉన్నది. అయితే ఆ 2 అంశాలను దృష్టిలో పెట్టుకొని కొంతమంది నాయకత్వాన్ని మైదానాల నుంచి ముఖ్యంగా నష్టాలు నివారించడంలో భాగంగానే పార్టీ నాయకత్వం అప్పుడు దండకారణ్యానికి పంపించింది. అందులో భాగంగానే 2001లో మేము ఇక్కడి నుంచి బదిలీ అయ్యి అక్కడికి వెళ్ళడం జరిగింది.